పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పిస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన సాగించిన మహత్తర పోరాటం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. తెలుగువారు ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఆయన కీర్తి అచంద్రతార్కం నిలుస్తుందనడంలో సందేహం లేదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి పవన్ కళ్యాణ్ మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవి ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేట్ సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది. విభజన అంటే కూడా 19లో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలుగా కష్టపడుతున్నాం. 6 నెలల్లో మీరు చూస్తే ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు, త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు. ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం. ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకుపోతా ఉంది. నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్లో కూడా చెప్పాం. మేము వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం. సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం, ఆరోగ్యంగా ఉండే మార్గం, ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం. మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు, అది కూడా చెప్తున్నా. లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వాములు అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమైందో మీరు చూశారు. 19లో ఎత్తున చేయి పెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది, ఓసారి జ్ఞాపకం ఉండాలి. ఒక